ఈవిడ గారి మీద కేసు పెట్టిన ఈవిడ భర్త మీద కూడా కేసు బుక్ చేయండి. నువ్వు రమ్మని గానే నీతో పాటు వచ్చింది నీ సంగతి తేల్చడానికి కానీ నువ్వు రివాల్వర్ పెట్టగానే భయపడిపోయి కాదు. నువ్వు నన్నెందుకు మోసం చేశావు? సూర్యనారాయణ మీద ఉన్న నీ ప్రేమని ఒకప్పుడు అపార్థం చేసుకొని తర్వాత అర్థం చేసుకున్నాను. నీ తప్పేమీ లేదని, తప్పంతా ఆ దుర్మార్గుడిదేనని గ్రహించాను. తర్వాత నిన్ను నా సొంత అక్క కంటే ఎక్కువగా నెత్తిని పెట్టుకున్నాను. అరుంధతి నిన్ను మోసం చేసి ఐఎస్ కంపెనీ స్వాధీనం చేసుకుని నిన్ను చంపాలని ప్రయత్నిస్తే నేనే నిన్ను కాపాడి ఆ ఐఎస్ కంపెనీని నీకు అప్పచెప్పి ఐఎస్ కంపెనీ ప్రొప్రైటర్ని చేశాను. నా అక్క అంటూ మా డాడీ తర్వాత నిన్నే ఎక్కువగా పిలిచాను. కానీ నువ్వు చేసిందేంటి? నా కొడుకుని నువ్వు కావాలనే కిడ్నాప్ చేశావు. ఇదేనా నీ చెల్లెలిగా భావించిన నాకు నువ్విచ్చిన ప్రతిఫలం? ఇదేనా నువ్వు నా మంచి కోరడం? అవును, నీ మంచి కోరే ఆ పని చేశాను. నువ్విప్పుడు నీ బిడ్డని ఏం చేశావో చెప్పు. ఆ సూర్యనారాయణకి వాళ్ళ కొంపల వాళ్ళకి బిడ్డను తీసుకెళ్ళమని చెప్పాను. కానీ ఆ కొంపల వాళ్ళెవరూ వచ్చి తీసుకెళ్ళలేదు. అందుకే వాణ్ణి వదిలేశాను. వాడు పుట్టిన వెంటనే నువ్వు సూర్యనారాయణ దగ్గరికెళ్ళి బిడ్డని తీసుకోమంటే అతను తీసుకోకపోతే ఏం చేసేదానివి? అప్పుడే ఎక్కడైనా వదిలేసేదాన్ని. అయితే అప్పుడు నువ్వు వదిలేసిన దానికి నేను కిడ్నాప్ చేసిన దానికి తేడా ఏముంది? చెప్పలేఖ్యా, నేను కిడ్నాప్ చేయడానికి నువ్వు వదిలేయడానికి తేడా ఏముంది? ఇలా నువ్వప్పుడు చేస్తావని నేను ముందే గ్రహించి నీ కొడుకుని నేను కిడ్నాప్ చేశాను. సూర్యనారాయణ దగ్గరికి నువ్వు బిడ్డని తీసుకెళ్తే ఆయన నిన్ను బాబుని ఇద్దరినీ కావాలంటాడు. దానికి నువ్వు ఒప్పుకో. ఆ సూర్యనారాయణ మీద కోపాన్ని బాబు మీద చూపించి ఎక్కడో చోట వదిలేస్తావని భయంతోనే ముందు జాగ్రత్తగా నీ కొడుకుని నేను కిడ్నాప్ చేశాను. నీ కొడుకుని నీ నుంచి కాపాడాలని ఆ పని చేశాను. కానీ నువ్వేం చేశావు? ఇప్పుడు నీ కొడుకుని నీ చేతులారా వదిలేశావు. మీ మొగుడు పెళ్ళాల గొడవలకి ఆ పసివాడు బలి అవ్వకూడదని నేను దాచాను. కానీ దానికి మీరు నాకు పెట్టిన పేరేమిటో తెలుసా? కిడ్నాప్. కిడ్నాప్. ప్లీజ్ అలేఖ్య, ప్లీజ్ నన్ను క్షమించొద్దు. నన్ను తిట్టలేఖ్య, నన్ను డైరెక్ట్ గా తిట్టు. తన పిల్లల్ని తానే తిన్నట్టు ఆవేశంలో నా చెల్లెలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని భయపడి నేను బిడ్డని దాయటమే నేను చేసిన పొరపాటు. అదే అందరికీ నన్ను దూరం చేసింది.
నాకు ఎవరు దూరం అయిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు దూరం అయితే మాత్రం నేను తట్టుకోలేను. క్షమించక్క, నన్ను క్షమించు. నా గురించి ఇంత ఆలోచించి చేసావని తెలియక నేను అపార్థం చేసుకున్నానక్క. ఊరుకోలేక్యా. అక్క, నా కొడుకు ఫోటో ఇక్కడుందేంటి? నీ కొడుకు ఫోటోని శ్రీకర్ని అడిగి తీసుకుని పెట్టుకున్నాను. అక్క, నువ్వు తప్పు చేసావక్క, నువ్వు తప్పు చేశావు. నీ దగ్గర నుంచి వాడిని తీసుకొచ్చేశాక వాడి మీద ఎక్కడలేని ప్రేమని పెంచుకున్నాను. ఆవేశంలో ఎక్కడో వదిలేసి ఇదిగో ఇలా నరకం అనుభవిస్తున్నాను. వాడి మీద నాకు ఇలా ప్రేమ కలగడానికి కారణం నువ్వే. నువ్వు కిడ్నాప్ చేయడం వల్లే నాకు ఇలా జరిగింది. అవును, నేనే చేశాను. నీ కొడుకు మీద నీకు ప్రేమ కలగాలని ఇలా చేశాను. మాతృత్వం అనేది ఆడదానికి ఓ వరం. ఆ అదృష్టం అందరికీ ఉండదు, కొందరికే ఉంటుందా లేఖ్య? కానీ నువ్వు నీ అదృష్టాన్ని నీ చేతులారా వదిలేసుకున్నావు. చాలా పెద్ద తప్పు చేసావా లేఖ్య, చాలా పెద్ద తప్పు చేశావు. అవునక్క, నేను తప్పు చేశాను. అక్క, నాదంతా మేకపోతే గాంభీర్యం, నా ముఖానికి అహంకారం, గర్వం ఒకటేడ్చాయి. నేను తప్పు చేసినా తప్పు చేయలేదని పెద్ద పోస్ కొడుతున్నానని అందరికీ అనిపిస్తుంది. నన్ను చూసి బిడ్డను వదిలేసి ఎలా తిరుగుతుందో చూడండి అని అందరూ అనుకుంటున్నారు. కానీ లోపల నేనెంత కుమిలిపోతున్నానో వాళ్ళకేం తెలుసక్క. వీడిని వదిలేసిన దగ్గర నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. పొరపాటున నిద్ర పట్టినా వేడి కలలే వస్తున్నాయక్క. సరిగ్గా ఏది తినబుద్ధి కావడం లేదు, ఏది తాగబుద్ధి కావడం లేదు. వీడే ఎప్పుడూ వీడే గుర్తొస్తున్నాడు.
లోపల చాలా కుమిలిపోతున్నానక్క. అయ్యో, నా కొడుకుని నా చేతులారా వదిలేసుకున్నాను. నేనే వదిలేసుకున్నాను. రే నాన్న, ఎక్కడున్నావురా? ఎక్కడున్నావు? అలేఖ్య, ఊరుకో. అక్క, ఏ తల్లి ఏ బిడ్డకి చేయని ద్రోహం నేను చేశాను. ప్లీజ్ అక్క, నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పక్క. చెప్పక్క ప్లీజ్. నేను నీకు తప్ప నా బాధను ఎవరికి చెప్పుకుంటాను? నీ ఎదురుగా తప్ప నేను ఎవరి ఎదురుగా ఏడవగలను చెప్పు. నా కొడుకు నాకు కావాలక్క, నాకు కావాలక్క, నాకు కావాలి. అక్క, వీడు దొరకగానే నేనెవరికి ఇవ్వను, నా దగ్గరే పెంచుకుంటాను. ఆ సూర్యనారాయణకి వాళ్ళ ఫ్యామిలీకి నా కొడుకునివ్వనక్క, ఇవ్వను. నా బంగారు కొండని నా గుండెల్లో పెట్టుకుంటాను. వీడే సర్వస్వంగా బ్రతుకుతాను. ఎవరికి నా కొడుకునివ్వనక్క, ఎవరికి ఇవ్వను, ఎవరికి ఇవ్వను. అలేఖ్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏడవనివ్వక్క, నన్ను పూర్తిగా ఏడవనివ్వు. నా కొడుకుని దూరం చేసిన ఈ దుర్మార్గపు తల్లిని ఏడవనివ్వక్క, ఏడవనివ్వు. అక్క, వీడు ఎంత బాగా నవ్వుతాడో తెలుసా? నన్ను చూస్తే చాలు కాళ్ళు చేతులు కొట్టేసుకుంటూ నవ్వుతాడు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమైపోయాడో. మా అమ్మ నన్ను వదిలేసిందని బాగా ఏడుస్తూ ఉండుంటాడక్క. అయ్యో భగవంతుడా, నా బిడ్డ ఎక్కడున్నావురా? అలేఖ్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అక్క, నాకింక బ్రతకాలనిపించటం లేదక్క, నాకు బ్రతకాలనిపించటం లేదు. బాబు లేని జీవితం నాకింక వేస్ట్ అనిపిస్తుంది. నాకు చావాలనిపిస్తుంది అక్క, నాకు చావాలనిపిస్తుంది. ఏంటలేఖ్య, ఏంటా మాటలు? ఇంకెప్పుడు ఆ మాట నేను వినకూడదు. అక్క, నన్ను కొట్టక్క, నన్ను కొట్టు. నన్ను కొట్టే హక్కు నీకుంది. నన్ను బాగా కొట్టు. నేనన్న దానికి ఆ చెంప ఈ చెంప వాయించు. నన్ను కొట్టక్క, నన్ను కొట్టు, కొట్టు. అలాగే అక్క, నన్ను కొట్టక్క, నన్ను కొట్టు, నన్ను కొట్టక్క. నేను సూర్యనారాయణ్ణి చంపించాలన్న విషయం
ఎందుకు చంపించాలని అనుకున్న విషయం అలేఖ్యకి తెలిస్తే అస్సలు తట్టుకోలేదు. ముందు తనే వెళ్ళి సూర్యనారాయణని చంపేస్తుంది. అసలే బాబు టెన్షన్తో అలేఖ్య చాలా కుమిలిపోతోంది. ఇప్పుడు ఈ విషయం చెప్పకపోవడమే మంచిది. అలేఖ్య, ఒక విషయం చెప్పనా? చెప్పక్క. నీ కొడుకు నీకు తప్పకుండా దొరుకుతాడు. నువ్వేమి టెన్షన్ పడకు. చూడలేఖ్య, నువ్వు ఖాళీగా ఉంటే నీ బిడ్డని తలుచుకుంటూ ఇలాగే కుమిలిపోతావు. నువ్విప్పుడు పూర్తిగా పనిలో పడిపోవాలి. నీ మైండ్ అంతా నీ ఆఫీస్ వ్యవహారాలతో నిండిపోవాలి. అప్పుడే నీ మనసుకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఎస్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అంకుల్, ఈ పెన్సిల్ ఎలా ఉంది? ఓకేనమ్మా, తీసుకో. నువ్వు పెయింటింగ్ వేసుకోవడానికి ఏది కావాలన్నా తీసుకోమన్నారు మేడం గారు. తీసుకోమ్మా. ఇదిగోమ్మా, ఇది తీసుకో. ఇది తీసుకో. నీకు కావాల్సినవన్నీ తీసుకున్నట్టే కదా నాన్న? అన్నీ తీసుకున్నాను అంకుల్. ఓకే, వెరీ గుడ్. నువ్వు కౌంటర్లో ఇచ్చి బిల్ చేయమని చెప్పు, నేను ఇప్పుడే వస్తాను. సరే అంకుల్. పాపా, నన్ను గుర్తుపెట్టావా? ఆ రోజు జైల్లో నువ్వు ఇలాగే కింద పడిపోతుంటే పట్టుకున్నాను. ఈ రోజు కూడా అలానే పట్టుకున్నాను. అరే, ఆ రోజు జైల్లో కూడా ఇలాగే చూసావు. ఈ రోజు కూడా అలానే చూస్తున్నావు. ఏంటి, నీకు మాటలు రావా?
ఓ, నువ్వు పెయింటింగ్ వేస్తావా? డాడ్, థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ విత్ ఎ స్ట్రాంగ్ షోల్డర్ అండ్ అండర్స్టాండింగ్ స్మైల్, ఎ కేరింగ్ హార్ట్. ఈ గ్రీటింగ్ కార్డ్ ఫాదర్ డాటర్కి సంబంధించింది. ఇది పెయింట్ చేస్తే చాలా బాగుంటుంది. తీసుకో. నీతో పాటు ఎవరొచ్చారు? నేనొచ్చాను. నువ్వా? పాప మీ అమ్మాయా? కాదు, ఐశ్వర్య మేడం తాలూకు. అంటే ఈ పాప ఐశ్వర్య రిలేటివా? అది నాకు తెలీదు. ప్రస్తుతం అయితే ఈ పాప విషయాలన్నీ ఐశ్వర్య మేడం గారే చూసుకుంటున్నారు. పాప, అయితే ఆ రోజు నీతో పాటు ఐశ్వర్య కూడా జైలుకి వచ్చిందా? వస్తాను, రా పాప. అంటే ఆ రోజు నన్ను చూడటానికి ఐశ్వర్య జైలుకి వచ్చిందా? నన్ను చూడటానికి ఈ పాపం తీసుకునేందుకు వచ్చింది? పాపకి నాకేదైనా సంబంధం ఉందా? అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఫాదర్ డాటర్ రిలేషన్కి సంబంధించిన గ్రీటింగ్ కార్డ్ అని చెప్పి మరీ ఇస్తే ఇలా పడేసి వెళ్ళిందేంటి? ఆంటీ ఆంటీ అశ్విని, 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 ఏంటమ్మా, ఏమైంది? అశ్విని, లేమ్మా. హర్ష, ఏంటిది? వాట్ ఇస్ హ్యాపన్? ముందు బాగానే ఉంది మేడం. ఆ సూర్యనారాయణని చూసిన దగ్గర నుంచే ఇలా అయింది. ఏంటి, సూర్యనారాయణ కనిపించాడా? అవును మేడం. ఆ దుర్మార్గుడు కనిపిస్తే అశ్విని అసలు భరించలేదు. అమ్మా అశ్విని, వాడి గురించి అస్సలు పట్టించుకోకు.
వాడికి రోజులు దగ్గర పడ్డాయి. మేడం, చాలా రోజుల నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, కానీ ధైర్యం చేయలేకపోతున్నాను. అసలు ఆ సూర్యనారాయణకి పాపకి సంబంధం ఏంటి మేడం? నాతోరా. ఇదిగో ఈ ఫోటోలో ఉంది నా ప్రాణ స్నేహితురాలు అపూర్వ. ఇద్దరం కలిసే చదువుకున్నాం, కలిసే పెరిగాం. తర్వాత తను యుఎస్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడు కలిసామో తెలుసా? నన్ను వదిలి వెళ్ళిన అపూర్వ సమాధిలో నిద్రపోతున్నప్పుడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే అపూర్వ చనిపోయింది. పిరికితనం అనే పదాన్ని కూడా దరిదాపుల్లోకి రానివ్వని నా అపూర్వ చనిపోయింది. ఉత్తరాంధ్రకే వెలుగైన సిక్కుళ్ల రారాజు కృష్ణమ్మ నాయుడు గారి ఏకైక గారాల పుత్రిక అపూర్వ అందరినీ ఆశ్చర్యపరుస్తూ మా అందరినీ పుట్టెడు దుఃఖంలో ముంచుతూ అనంత తీరాలకు వెళ్ళిపోయింది. దానికి కారణం ఆ సూర్యనారాయణ. నా అపూర్వ జీవితంతో ఆడుకున్నాడు సూర్యనారాయణ. ప్రేమ పేరుతో నా అపూర్వ జీవితాన్ని వంచాడా సూర్యనారాయణ. మేడం, పైకి మంచివాళ్లా కనిపించే సూర్యనారాయణ ఇలా చేశాడంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను మేడం. సూర్యనారాయణ నీకంటే కూడా నాకెక్కువ తెలుసు. అతను ఇలా చేశాడంటే నేను నమ్మలేదు. కానీ అపూర్వ పక్కన భర్త అవతారం ఎత్తిన సాక్ష్యాలు స్వయంగా నా కళ్ళారా చూసిన తర్వాతే ఆ మేకవన్నె పులి విశ్వరూపం గురించి తెలుసుకున్నాను. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే ఆ రాక్షసుడికి ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదు. నేను వెయ్యాలనుకున్న శిక్షల నుంచి చాలాసార్లు తప్పించుకున్నాడు.
అపూర్వని నాకు దూరం చేశాడు. మమ్మీ మమ్మీ రేయ్ నాగిరెడ్డి, ఏరా ఎందుకు ఈ ఫోటో అక్కడ పెట్టావు? ఈ ఇంట్లో మా అమ్మా నాన్న ఫోటో ఉండాలి లేదా రెడ్డమ్మ ఫోటో ఉండాలి, అంతేకాని ఈ ఇంటికి సంబంధం లేని వాళ్ళ ఫోటో అక్కడ ఉండడానికి వీల్లేదు.
నీకు ఈ ఫోటోలో ఉన్న స్టోరీ మొత్తం తెలుసు. అయినా ఈ ఫోటోని అక్కడ ఎందుకు పెట్టావు? అపూర్వ ఫోటో పెట్టి నన్ను అవమానించాలని చూస్తావా? ఎందుకు పెట్టావు ఆ ఫోటో? నేనే పెట్టమని చెప్పాను. నేనే పెట్టమని చెప్పాను. నేనే దగ్గరుండి పెట్టించాను. నువ్వు అసలు యుఎస్ నుంచి ఎందుకు వచ్చావు? ఒక్క ఫోన్ కూడా చేయకుండా సడన్ గా ఎందుకు వచ్చావు? ఈ నిర్వాకం చేయడానికే వచ్చావా? అవును, నా అన్నయ్య నా వదిన అని గర్వంగా చెప్పుకొని మన ఇంట్లో ఆ జంటని చూడటానికి వచ్చాను. ఏ చెప్పన్నయ్యా, అపూర్వ నీ భార్య కాదా? నువ్వు స్వయంగా 3 ముళ్ళు వేసిన నీ భార్యే అపూర్వ. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న ఆ భార్య ఫోటో అక్కడ ఉండటానికి వీల్లేదా? ప్రియాంక వద్దు, దాని ప్రస్తావన నా ముందు తీసుకురావద్దు. నేను అపూర్వ సంగతి తేల్చడానికే ఇక్కడికొచ్చాను. నా అన్నయ్య జీవితంలో మళ్ళీ వసంతం నిండాలనే ఇక్కడికి వచ్చాను. అపూర్వని మా అన్నయ్య ఇంట్లోకి తీసుకొస్తాడనే నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాను. కొట్టన్నయ్యా, కొట్టు. నేను చాలా తప్పుగా మాట్లాడాను కదా, కొట్టు. 10 మంది మంచి కోరే జగదీశ్వర్ రెడ్డి చెల్లెలు ఈ ఇంటి ఆడపడుచు ప్రియాంక రెడ్డి మాట్లాడకూడని మాటలు మాట్లాడింది కదా, కొట్టన్నయ్యా, కొట్టు. ప్రియాంక, ఆ రాక్షసి ప్రస్తావన తీసుకురావద్దు. అపూర్వ స్మృతులు ఏవి ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఇదిగో చూడు, నువ్వు అపూర్వ యుఎస్ లో ప్రేమించుకున్నప్పుడు షికార్లు చేస్తూ తీయించుకున్న ఫోటోలు ఇవి. చూడు చూడన్నయ్యా, చూడు చూడన్నయ్యా, చూడు. మీ ప్రేమకి అమెరికాయే హద్దు లేకుండా పోయింది కదన్నయ్యా. మీ ఇద్దరి జంట చూసి అంత కుళ్ళుకునే వాళ్ళు కదన్నయ్యా. మిమ్మల్ని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేవాళ్ళు కదా అన్నయ్య. చూడన్నయ్య, మీ జంటకి గుర్తుగా మిగిలిన ఈ ఫోటోల్ని చూడు, చూడు. ఈ చెల్లెలు యుఎస్ లో చదువుతుందన్న సంగతే మర్చిపోయి అపూర్వ అపూర్వ అంటూ
అపూర్వతోనే తిరిగేవాడివి కదన్నయ్య. అలాంటి అపూర్వని మర్చిపోయావా? చెప్పన్నయ్య, చెప్పు. మర్చిపోయావా? చెప్పు చెప్పు, నిన్నే అడుగుతున్నాను, చెప్పు. ఒరే నాగిరెడ్డి, ఏంట్రా అట్ట చూస్తుండావు? మీ జగ్గప్ప పక్క నుండి సీమ గురించి, సీమ పౌరుషం గురించి మాట్లాడటం కాదు, మీ జగ్గప్ప జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచిస్తుండావా? ఆ అపూర్వ సంగతి నీకు తెలుసు. ఆ అపూర్వ పెనిమిటే మీ జగ్గప్పన విషయం కూడా నీకు తెలుసు. అయినా అదేమీ పట్టించుకోకుండా ఉండావు. ఇదేనేరా జగ్గప్ప దగ్గరుండి నువ్వు చూస్తా ఉండేది? చెప్పరా, చెప్పు. అమ్మా ప్రియమ్మ, ఆమె ప్రస్తావన తేగానే జగ్గప్ప కళల్లో మేము కళ్ళు పెట్టి చూడలేమమ్మా. భయం వేస్తుంది, బాధేస్తుంది. ఒరే, చిన్నప్పటి నుంచి మాతో కలిసి పెరిగినావు. మా తాతను చూసినావు, మా అయ్యను చూసినావు, మా అన్నను చూస్తుండావు. ఎవరైనా ఎప్పుడైనా మా అన్నలో ఉండినారా? చెప్పరా, చెప్పు. లేదు ప్రియమ్మ. కానీ మా అన్నయ్య అర్థం చేసుకోలేకపోతా ఉన్నాడు. నాకు పని లేక యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చినాను అనుకుంటా ఉన్నాడు. ప్రియమ్మ, నీ బాధ నాకు అర్థమైనది. నేను కూడా వదిన ఇంట్లోకి రావాలని కోరుకుంటా ఉండాను. రై నాగిరెడ్డి, ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుక తెగ్గొస్తా. Then tell me, who is Apurva? Who is Apurva? Is she not your wife? Come on, tell me. Yes, yes, she's my wife.